హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సొరకాయ కూర అండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సొరకాయ కర్రీకి ఏమేమి కావాలనేది వీడియోలో చూసేద్దామండి. ఈ సొరకాయ కర్రీ కోసం ఫస్ట్ నేను వచ్చేసి చిన్న సొరకాయ తీసుకున్నానండి. చూడండి, ఇలా లేత సొరకాయ తీసుకొని చాలా బాగుంటుంది కర్రీ అనేది. టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇలా లేత సొరకాయ తీసుకుంటే. మన లేత సొరకాయ కనుక్కోండి, జస్ట్ ఇలా చూడండి, ఇలా గోడుతో ఇలా పెట్టేసి లోపలికి ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు వచ్చేసి లేతగా ఉన్నట్లు సొరకాయ కాబట్టి ఇలా లేత సొరకాయ తీసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. దీన్ని వచ్చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ సొరకాయ వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా అండి, పెద్ద సైజు టమాటో తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. సొరకాయ ప్లస్ ఆనియన్ ప్లస్ టమాటా ఈ మూడు వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ సొరకాయ కర్రీకి వచ్చేసి ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులు, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి బుడ్డల పొడిని బుడ్డలు వేయించేసి మెత్తగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. బుడ్డలు అంటే వేరుశనగకాయలండి. వేరుశనగకాయలు వచ్చేసి వేయించేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మన సాంబార్ గరిటె ఉంటుంది కదా, సాంబార్ గరిటెకి వచ్చేసి ఒక గరిటె తీసుకున్నాను అండి. పెద్ద స్పూన్ అండి, చిన్న స్పూన్తో అర్థం కాదని చెప్పేసి ఇలా చెప్తున్నాను నేను. మనకు కావాలంటే తర్వాత తక్కువైతే ఒకవేళ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. మనం చూసి యాడ్ చేసుకోవాలి బుడ్డల పొడి అనేది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలా బాండి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆయిల్ అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఇవి కొద్దిగా వచ్చేసి వేగనిద్దామండి. చూడండి, ఇలా చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఈ ఉల్లిగడ్డలు కూడా కొద్దిగా వేగనిద్దామండి. పూర్తిగా రెడ్గా కాకుండా జస్ట్ కొద్దిగా సేపు వేగనిద్దాము. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టమాటా, పెద్ద టమాటా వచ్చేసి చిన్న చిన్న పీసులుగా చేసుకొని వేసుకోండి. టమాటా అనేది బాగా మగ్గనివ్వాలండి. ఇలా మూత ఉంచేసి జస్ట్ ఒక నిమిషం అనేది మగ్గనిద్దాము. టమాటాలు అయితే వేగిపోయాయండి చూడండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అండి. దీనిపైన వచ్చేసి పసుపు, నెక్స్ట్ ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసేసేయండి. చూడండి, నేనైతే అల్లం పేస్ట్ ఇంకా వేయలేదండి, నెక్స్ట్ వేస్తాను నేను. చూడండి, ఇలా మొత్తం కలిపేసేసిన తర్వాత మూత ఉంచేసి ఒక జస్ట్ 3 minutes అనేది అలాగే మగ్గనిద్దామండి. ఆయిల్లోనే వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. ఇప్పుడు చూద్దామండి కర్రీ ఎలా ఉందనేది. చూడండి, మనకి ఇప్పుడైతే 50% కుక్ అయిందండి. చూడండి, ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా కట్ అవుతుంది కదా, 50% కుక్ అయిందండి. మనకి ఇంకా 50% కావాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేద్దాము. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే ఉడకదండి సొరకాయ, అందుకని చెప్పేసి నేను 50% కుక్ అయిన తర్వాత వేస్తున్నాను. మొత్తం కలిపేసిన తర్వాత జస్ట్ ఒక 2 minutes మూత ఉంచేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించేసుకుందామండి. ఇలా మూత ఉంచేసి జస్ట్ ఒక 2 minutes అలాగే ఉంచుదాము. ఇప్పుడు చూద్దామండి, 2 minutes అయితే అయిపోయింది. మన సొరకాయ అనేది బాగా కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనకు వచ్చేసి 70% కుక్ అయిందండి సొరకాయ అనేది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనము కారం అండి, 1 స్పూను. ఇదైతే కారం ఎక్కువ ఉందండి, అందుకే నేను కొద్దిగా వేస్తున్నాను.
చాలా కారం ఉందండి కారం పొడి వచ్చేసి, అందుకని నేను వచ్చేసి కొద్దిగా వేసాను. మీరు వచ్చేసి మీకు తగినంత అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ధనియాల పొడి అండి. ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. నీళ్ళు పోసిన తర్వాత బాగా కలిపేసేసి ఇంకో 2 మినిట్స్ ఇలాగే ఉడకనిద్దామండి. ఇప్పుడు చూద్దామండి కర్రీ ఏమో ఉడికిందేమో. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఫైనల్గా వచ్చేసి మనము బుడ్డల పొడి అండి, మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, బుడ్డల పొడి వచ్చేసి వేద్దాము. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. చూడండి ఇలా మొత్తం కలిపేసేసేయండి. నాకైతే సరిపోయిందండి బుడ్డల పొడి. చూడండి ఇలా ఎంత వాటర్ వేసినా మనకు థిక్నెస్ వస్తుంది. బుడ్డల పొడి యాడ్ చేసేసరికి మనకు వచ్చేసి థిక్నెస్ వస్తుంది. కావాలనుకున్న ఇంకొద్ది వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇంకో 1 మినిట్ ఉడికిస్తానండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేశాను కాబట్టి. 1 నిమిషం అండి ఉడికిచ్చేస్తాను. ఇలా మూత ఉంచేసి సిమ్లో పెట్టేసి ఒక 1 మినిట్ అలాగే ఉడకనిద్దామండి. 1 మినిట్ అయితే అయిపోయిందండి. చూద్దామండి ఎలా ఉంది కర్రీ అనేది. చూడండి వాటర్ అంతా మళ్ళీ వెళ్ళిపోయింది కదా, థిక్నెస్గా వచ్చింది కదా. ఇప్పుడైతే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉంది. అంతే అండి, సొరకాయ కూర ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలని చూపించాను కదా. ఇప్పుడు దీన్ని వచ్చేసి సర్వింగ్ బౌల్కి తీసేసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని నోటిఫికేషన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. అంతేకాకుండా కింద లింక్ ఇస్తా అండి, మా బాబుది వచ్చేసి రక్షిత్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఆ ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. రక్షిత్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మీ కామెంట్ సెక్షన్లో తెలపండి, తప్పకుండా చేసి చూపిస్తాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా అండి. అంతవరకు సెలవు, నమస్తే.